అందరికీ నమస్కారం. ఈరోజు మనం గొట్టె చెక్కని తీసుకోవడానికి వచ్చినాము. అయితే మన పశువులకు, ఆవులకు గానీ గొట్టె పురుగు నాకితే ఇట్లా మచ్చలొస్తాయన్నమాట. ఇట్లా చిన్న చిన్న డాట్స్ వస్తాయి. అయితే దీన్ని గొట్టె పురుగు నాకిందని నాన్న చెప్పడం జరిగింది. ఇట్లా గొట్టె పురుగు నాకితే ఈ మచ్చలు పోవడానికి ఏం చేయాలంటే, ఇట్లా గొట్టె చెట్టు యొక్క చెక్కని తీసుకొచ్చి బాగా మెత్తగా దంచి బెల్లంలో కలిపి పొద్దుగాల పూట పరిగెడుపున ఒక 3 రోజులు గానీ 3 పూటలు పెడితే ఇవి మచ్చలు పోతాయని నాన్న చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేనైతే ఈ చెట్టు దగ్గరికైతే రావడం జరిగింది. చెట్టు అయితే ఇట్లా ఉంటుంది. దీని మొదట మట్టి కూడా రుద్దినా గానీ పోతాయని చెప్తున్నారు. అయితే ఇది మనం ఎద్దుకు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు తక్కువ అవుతాయనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. మీ ఎద్దులకు కూడా ఇట్లనే గొట్టె పురుగు నాకినట్లయితే ఇట్లాంటి చెట్టు ఎక్కడైనా ఉంటే పెద్దవారిని అడిగి తెలుసుకొని ఆ చెట్టు యొక్క బెరడు గానీ లేదా మొదట లోపలి మట్టి తీసుకుపోయి రుద్దినా గానీ మచ్చలు పోతాయని నాయనైతే చెప్తున్నాడు. ప్రతి రైతుకైతే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై జవాన్, జై కిసాన్.